ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు గురుకులాలకు ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ విద్యానగర్లో బీసీ భవన్లో హలో విద్యార్థి చెలో భద్రాచలం పోస్టర్ను ఆవిష్కరించారు. ఎస్సీ బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 8 నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదన్నారు. వెంటనే వేతనాలు విడుదల చేసి వారిని ఆదుకోవాలన్నారు. తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 26న హలో విద్యార్థి చలో భద్రాచలం విద్యార్థి మహాగర్జన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆర్ కృష్ణయ్య. ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, అలాగే పెంచిన మెచ్చార్జీలతో నాణ్యమైన భోజనం పెట్టాలని, అదేవిధంగా విద్యార్థుల ఆరోగ్యము విద్యా సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న చలో భద్రాచలం ప్రోగ్రాం పెట్టారు. అది విజయవంతం చేయాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా. ప్రభుత్వం హాస్టల్లో చదివే విద్యార్థులంతా ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ చదువుతున్నారు. ఆ విద్యార్థులకు మంచి క్వాలిటీ ఈ విద్య ఇవ్వడంతో పాటు సౌకర్యాలు కల్పించవలసిన సామాజిక నైతిక బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కావాల్సిన విధంగా గ్రాంటు బడ్జెట్ ఇస్తుంది. బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. విశేషం ఏమిటంటే ఇక్కడ పాజిటివ్గా అందరూ సమాజం అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో వందలాది 240 ఎస్సీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. దాదాపు 60 గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేవు. అదేవిధంగా 250 కాలేజ్ హాస్టళ్ళు ఉన్నాయి. ఒక్కదానికి కూడా ఏదో 5-6 తప్ప దాదాపు 250 బిల్డింగులు సొంత బిల్డింగులు లేక